నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది. ప్రజలకు అవగాహన కల్పించిన కలెక్టర్ అరుణ్ బాబు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పోలీసుల వినూత్న కార్యక్రమం. మత్తు పదార్థాల వినియోగ దుష్పరిణామాలపై అవగాహన. ఎల్ఈడి స్క్రీన్స్ పై పవన్ కళ్యాణ్ జయకేతనం ప్రసంగం. సందడి చేసిన జన సైనికులు. మాచర్లలో ఆదివారం వడ్డే ఓపన్న విగ్రహ ఆవిష్కరణ. విజయవంతం చేయాలని వడ్డెర సాధికార సమితి పిలుపు. పేదలకు నివేశన స్థలాలు కేటాయించాలని సిపిఐ పార్టీ నిరసన ప్రదర్శన. గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేటలోని కలెక్టరేట్లో కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధికారులు సిబ్బందితో కలిసి ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని చెత్త చెదారం వ్యర్థాలను తొలగించారు. అనంతరం కలెక్టర్ అరుణ్ బాబు సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. బాబు ఇట్లాండి నేను పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉన్నానని ఈరోజు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి అందుకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. నర్సరావుపేట పురపాలక సంఘ కార్యాలయం వద్ద ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ తో సమాజానికి కలుగుతున్న నష్టాలు, అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ప్రచురించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు అధికారులు పాల్గొన్నారు. నర్సరావుపేట 1వ పట్టణ పరిధిలో డ్రగ్స్ పర్యావసనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట 1వ పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ ముఖ్య కూడలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. యువత ప్రజలకు మాదక ద్రవ్యాల వినియోగంతో తలెత్తే దుష్పరిణామాలు, చట్టపరంగా విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట 1 టౌన్ సీఐ విజయ్ చరణ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల విపత్తును సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కమ్యూనిటీ నాయకులు కలిసి యువతను సరైన మార్గంలో నడిపించాలని సూచించారు. డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.
నరసరావుపేట 1 టౌన్ పరిధిలో గల ఈ సెన్సిటివ్ ప్రదేశాలు ఎక్కడైతే ఈ డ్రగ్స్ తీసుకునే ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే అవగాహన కార్యక్రమాన్ని కలిగించడం జరుగుతుంది. యువతలో ఈ ప్రోగ్రాం అనేది చురుగ్గా కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ డ్రగ్స్ పట్ల అవి తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాల పట్ల అవగాహన కలిగి ఉండి దీనికి దూరంగా ఉంటారని, అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి దీనివల్ల కలిగే నష్టాలు అనేది తెలియజేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని చురుగ్గా ప్రజలందరిలో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు పోలీస్ స్టేషన్ నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోను, అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ కాలేజీ ఎగ్జామ్స్ అయిన సందర్భంగా ఎవరైతే ఎగ్జామ్స్ రాసేసి లాస్ట్ రోజు కనుక అందరూ కూడా యువత రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తెలిసే విధంగా వాళ్ళ ద్వారా కూడా ఈ ప్లకార్డులు పట్టుకొని వాళ్ళందరిలో కూడా ఉత్సాహాన్ని అదేవిధంగా అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు మన ఆర్టీసీ బస్టాండ్లో కూడా యువత ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా, అదేవిధంగా మన ఆర్టీసీ వర్కర్స్తో కూడా దీన్ని మమేకం చేసి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు అదేవిధంగా మీ పిల్లలకి ఎవరికైనా ఉన్నట్లయితే ఈ అలవాటు ఏదైనా ఉన్నట్లయితే దాని గురించి రూపుమావడానికి, అదేవిధంగా దీనివల్ల జరిగే నష్టాలు బాడీలో జరిగే అనర్థాలని వాళ్ళకి తెలియజేసి ఈ డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కోరుకుంటారని చెప్పేసి దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం కనుక ఏదైనా ఉన్నట్టే దీనికి డ్రగ్స్కి సంబంధించి అదేవిధంగా గాంజాకి సంబంధించి స్పెషల్గా ఒక మనకి వింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈగల్ అనే వింగ్ని మన రాష్ట్ర పరిధి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1972 ఎవరన్నా మీకు కనుక ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఉన్నట్లయితే 1972 అనే నెంబర్కి మీరు అందరూ కాల్ చేసినట్లయితే దీని గురించి వెంటనే పోలీసులకి అందుబాటులో ఉంటాను. దీంతో పాటుగా 100కి మీరు ఫోన్ చేయండి. 1972 కానీ 100కి కానీ ఫోన్ చేసినట్లయితే వెంటనే మీకు అందుబాటులో ఉండి దీనికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు సందడి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జయకేతనం పేరుతో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సభను వీక్షించేందుకు నర్సరావుపేట చాకిరాల మిట్టలో ఎల్ఈడీ స్క్రీన్స్ ని అభిమానుల కోసం ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగానికి కేరింతలు కొడుతూ జన సైనికులు సందడి చేశారు. నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకి. నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని, పెరిగిన వాడిని. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి తరిచిన ఆ తొడల్ని खुशी और उल्लास का पर्व है. इस शुभ अवसर पर मैं इस मंच से पिठापुरम से आप सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं. తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు. చేత కర్ర బట్టి కాలికి గచ్చి కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు, యువత గుండెల్లో పోరాట స్ఫూర్తిని నింపిన వాడు. నేను కనిపిస్తే ఎలా ఉన్నారో తమ్మి అని ఆప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న, నా గద్దరన్న, నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి, జనసేన నాయకులకి. రాజుపాలెం మండలం నెమలిపూరిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ అరుణ్బాబు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులు గ్రామస్తులతో కలిసి చీపురు పట్టుకుని రోడ్లను ఊడ్చారు. రేపటి తరం కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్బాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ ఇట్లా చూడండి. ప్రతి నెల 3వ శనివారం ఖచ్చితంగా మనము స్వచ్ఛాంధ్ర పూర్ణంగా పాటిస్తున్నాం. స్వచ్ఛాంధ్ర అంటే మీ అందరికీ తెలుసు, మన గ్రామాలను, మన పరిసరాలను, మన ఇంటి పరిసరాలను, మన గ్రామాలను, మన ఊర్లను, మన ప్రాంతాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం. ఈ క్లీన్లీనెస్ అనేది మన ఇంటితో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మాట్లాడిన అధికారులు చెప్పినట్టు మనం ముందు మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం, అంటే మన శరీరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం, మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవడం, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, మన గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవడం. దీంట్లో జనరల్గా మన ఎవరైనా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో చెత్త లేకపోతే చాలా మంది తీసుకొని చెత్త మన ఇంట్లో అంతా తీసి రోడ్డు మీద వేస్తాం, రోడ్డు పక్కగా వేస్తాం. అంటే మా ఇంట్లో చెత్త లేదు, బయట వేసేమని ఫీలింగ్స్ అంతవరకు మనం ఆలోచిస్తాం. ఇప్పుడు కొద్దిసేపు విరామం. ఆరోగ్యానికి ఆదర్శం, సేవకు సంకల్పం. గుంటూరులో మన సమగ్ర హాస్పిటల్స్. గుంటూరులో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రం సమగ్ర హాస్పిటల్స్. మా ప్రత్యేకతలు: గుండె మరియు మెదడు సంబంధిత సమస్యలకు నిపుణుల ద్వారా ప్రత్యేక చికిత్సలు, కాలిన గాయాలకు సరికొత్త చికిత్సా విధానాలు, యాక్సిడెంట్ మరియు పాలీట్రామా కేర్, మల్టీ సిస్టమ్ సెప్సిస్ కేర్, డయాలసిస్ తో పాటు సిఆర్ఆర్టీ సేవలు, రెస్పిరేటరీ మరియు పల్మనరీ కేర్, మెడికల్ అండ్ సర్జికల్ ఐసీయూలు, సంక్రమణ వ్యాధుల కోసం ప్రత్యేక ఐసీయూ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ అండ్ ఆపరేటింగ్ థియేటర్ 24/7 అందుబాటులో కలదు. మా వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ రమామణి, బర్న్స్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, డాక్టర్ శ్రీనివాస్ మారెడ్డి, నెఫ్రాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్, డాక్టర్ కె నీరజ, న్యూరాలజీ అండ్ పార్కిన్సన్ డిసీజ్ స్పెషలిస్ట్, డాక్టర్ షేక్ జాన్ షాహిద్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, డాక్టర్ వాసుబాబు నూకవరపు, కార్డియాలజీ స్పెషలిస్ట్, డాక్టర్ కిరణ్ కర్నాటి, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, డాక్టర్ సురేష్ బాబు వేదాల, లాప్రోస్కోపిక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సమగ్ర హాస్పిటల్స్, బస్టాండ్ సమీపంలో, గుంటూరు వారి తోట, కొత్తపేట, గుంటూరు. మీ ఆరోగ్యం మా కర్తవ్యం. వెల్కమ్ బ్యాక్ టు రాకీ న్యూస్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట మండలం లింగంగుంట్ల శంకర భారతిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖల సంయుక్తంగా నిర్వహించాయి. ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఆర్టీఓ మధులత, పల్నాడు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ హాస్టే ప్రసంగించారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకి రసీదును వినియోగదారులు తీసుకోవాలని అధికారులకి సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వానికి అలవర్చుకోవాలని అన్నారు. నష్టం మోసపోయినప్పుడు వినియోగదారులు సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం వచ్చేటప్పటికి మన పాఠశాలను ఏర్పాటు చేయడం పరిష్కరించుకొని మా పాఠశాలకు వచ్చి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇంట్లో నిద్రపోయేంత వరకు కూడా చాలా వస్తువులు వినియోగిస్తాం. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా తీసుకునేందుకు మీరందరూ కృషి చేస్తారని నమ్ముతున్నాను. రూపంలో జరుగుతుంది, ఏ వస్తువు ఏ రూపంలో జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కూడా. కానీ మొదటిసారిగా ఒక పాఠశాల వాతావరణంలో విద్యార్థులకు, సమాజానికి కూడా ఓపెన్ గా సపోజ్ మీరు ఒక 10,000 లేదా 20,000 లేదా 5,000 ఎంతో కొంత ఒక రూపాయి అయినా సరే పెట్టి కొన్నప్పుడు
అది వెంటనే పని చేయకుండా లేదా అది ఉపయోగంగా లేకపోయినా మనం ఎంతో బాధపడతాము. సో ఇలా ఎవరైతే డబ్బులు పెట్టి కొంటారో వాళ్ళ రైట్స్ని కాపాడడానికే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఒక వస్తువు కొంటే దానికి తగ్గట్టు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, ఎన్ని రోజులు పనికి వస్తుంది, దాని వ్యాలిడిటీ ఏంటి అని అన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు మన రైట్స్ కోసమే. అయితే కేవలం రైట్స్ ఒకటేనా అంటే హక్కుల కోసమే కాదు, మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. సో మన బాధ్యతలు ఏంటి అంటే పర్యావరణాన్ని పరిరక్షించేలా ఆ ఉత్పత్తుల్ని, ఆ ప్రోడక్ట్స్ని వాడడం, తర్వాత రీసైకిల్ చేసిన వస్తువుల్ని వాడడం. ఇలాంటివన్నీ మనం చేయకపోతే ఏమవుతుందంటే మనం చెట్టెక్కి మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నట్టు ఉంటుంది. కాబట్టి సో ఏమవుతుంది, మనం కూర్చున్న కొమ్మని నరుకుంటే మనమే కింద పడతాం. సో అలా మనమే డ్యామేజ్ చేయకోకుండా మనకంటూ కొన్ని హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆ బాధ్యతలు తెలుసుకొని నడుచుకుంటారని కోరుకుంటూ, సో ఎవరైనా మీకు మీ కన్జ్యూమర్ రైట్స్ ఎప్పుడైనా వైలేట్ అయితే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. మీరు అప్పుడప్పుడు న్యూస్లో వింటుంటారు, ఒక చిన్న క్రీమ్, ఏదైనా బ్యూటీ క్రీమ్ సరిగా పనిచేయకపోతే కొంతమంది కోర్ట్స్కి వెళ్ళి ల్యాక్స్లో దానికి కాంపెన్సేషన్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. సో మీ హక్కుల కోసం ఎప్పుడు పోరాడండి. మీ బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ తెలుసుకొని అందరూ కూడా దానికి తగ్గట్టు ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. అన్ని పోలీస్ స్టేషన్లను శుభ్రం చేయడంతో పాటు ఆవరణలోని చెత్త, చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని అన్ని పోలీస్ స్టేషన్లు చేపట్టాలని ఎస్పీ ఆదేశాలను డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు అమలు చేస్తున్నారు. నర్సరావుపేట తహసీల్దార్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ కొనికినేని వేణుగోపాలరావు ఆధ్వర్యంలో సిబ్బంది కార్యాలయాన్ని ఊడ్చి శుభ్రపరిచారు. చెత్త, చెదారాన్ని తొలగించి పరిసరాలను బాగు చేశారు. నర్సరావుపేట మండలం కేసానుపల్లిలో టీడీపీ బీసీసెల్ మండల అధ్యక్షులు పుచ్చకాయల ఓసవేశ్వరరావు ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేశారు. పంచాయతీ కార్యదర్శి భార్గవ్ సిబ్బంది గ్రామస్తులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో అవగాహన ప్రదర్శన చేపట్టారు. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలోని మాచల పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న వడ్డే ఓపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ వడ్డెర సాధికార సమితి నేతలు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ వడ్డెర సాధికార సమితి నాయకులు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీసీఎల్ జిల్లా నేత తిరుమలకొండ నరసింహారావు మాట్లాడారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓపన్న విగ్రహాన్ని ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నేతలు పాల్గొంటారని తెలిపారు. అనంతరం నిర్వహించే ఆత్మగౌరవ చైతన్య సదస్సులో జిల్లాలోని 7 నియోజకవర్గాలకు చెందిన వడ్డెర సంఘం సభ్యులు, ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి, ఆ సంఘ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 16/3/2025 ఆదివారం రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో స్వతంత్ర సమరయోధులు, రేనాటి వీరుడు, తొలితరం ఉద్యమకారుడు, మా ఒడ్డెర జాతి ఐకాన్ అయినటువంటి వడ్డే ఓబన్న గారి విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఆ నిమిత్తం మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుండి వడ్డే రాజులను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. కావున విగ్రహ ఆవిష్కరణ అనంతరం వడ్డెర ఆత్మగౌరవ
చైతన్య సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే స్థానిక మాచర్ల ఎమ్మెల్యే గారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, మా వడ్డెర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట గారు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారు, వారితో పాటు మా సంఘ రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వస్తున్నారు. కావున పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. నరసరావుపేట పార్లమెంట్లో ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ ఒక చిన్న మనవి. రేపు ఆదివారం మార్చి 16వ తారీఖు మనకి స్వాతంత్రం సాధించినటువంటి కీర్తిశేషులు వడ్డే ఓబన్న గారి విగ్రహం మన మాచర్లో ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కుల సంఘ నాయకులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరటం జరుగుతున్నది. అర్హులైన పేదలందరికీ నివేశన స్థలాలు కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ నేత కామ్రేడ్ మారుతి వరప్రసాద్ డిమాండ్ చేశారు. నర్సరావుపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మీడియాతో మాట్లాడారు. పట్టణాల్లో అర్హులైన పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల వంతన నివేశన స్థలాలు కేటాయించాలని చెప్పారు. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అర్జున సమర్పణ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సహాయ మన కలెక్టర్ కార్యాలయం వద్ద పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అర్జున సమర్పణ కార్యక్రమం జరుగును. భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ రోజున పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో మన జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి ఇల్లు లేనటువంటి, ఇళ్ల స్థలాలు లేనటువంటి, ఇల్లు కట్టుకోవటానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్ని వెంటనే నెరవేర్చాలని, ఈ జిల్లాలోని నిరుపేదలందరికీ కూడా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని వెంటనే మంజూరు చేయాలని, ఇల్లు నిర్మించుకోవటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయి ఉన్నటువంటి టిట్కో గృహాలను వెంటనే వాటికి మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసి వెంటనే టిట్కో గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ పంపిణీ చేయాలని, ఏదైతే సూపర్ 6 పథకాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు హామీగా ఇచ్చిందో వెంటనే సూపర్ 6 పథకాలని అమలు చేయాలని ఈ రోజున పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి దగ్గరికి మేమందరం కూడా వేలాది మంది అర్జీల సమర్పణ కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పేద ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాదెండ్ల మండలం సాతలూరులో పునర్నిర్మించిన గ్రామదేవత శ్రీ రెడ్డి పేరంటాలమ్మ నాగలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. సనాతన శాంకరి పీఠం వ్యవస్థాపక పీఠాధిపతులు బ్రహ్మశ్రీ నెమ్మికంటి నరసయ్య ఆచార్య స్వామీజీ పర్యవేక్షణలో వేద పండితులు యజ్ఞహోమ పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, మంగళ తోరణాలతో ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవ, ఉపనిషత్ పారాయణం, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, గోపూజ, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, యంత్ర అనుస్థాపన, పంచామృతికలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మంగళ హారతులు, తీర్థ ప్రసాదాల వినియోగం, విగ్రహ మూర్తులకి జలాభిషేకం నిర్వహించారు. కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారం లేకపోయినా ఆ పార్టీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా సాగిస్తూ ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు కొలువు తీరిన చోటనే నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా అగ్రహారం భూములను తవ్వేస్తున్న యంత్రాంగం పట్టించుకోని పరిస్థితిలో ఉంది. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని విస్తరించేందుకు ఆ పార్టీ నేతలు మౌఖికంగా నిర్ణయించుకున్నారు. ఎటువంటి అనుమతులకి దరఖాస్తు చేసుకోకుండానే రహదారిని ఎన్ఎస్పీ వర్క్ షాపు వైపు విస్తరించేందుకు అక్రమ త్రవ్వకాలు సాగిస్తున్నారు. ఈ మట్టిని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఊరు బయటకు తరలిస్తున్నారు. ట్రక్కులపై పట్టాలు కప్పకపోవడంతో జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగానే ఈ మట్టి రోడ్లపై పడుతుంది. ఇటువైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు, లింగంగుంట వాసులు ఈ మట్టితో ఇబ్బంది పడుతున్నారు. అటు అధికారులు, ఇటు ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు ఈ వ్యవహారంపై మౌనం దాలుస్తున్నారు. అనుమతి లేకుండా సాగుతున్న పనులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రచారంలో భాగంగా ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించింది. పర్యావరణ పరిరక్షణలో కీలకమైన అడుగుగా ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట మండలం కేసానుపల్లిలో ప్రారంభించారు. ప్రాథమిక లక్ష్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించి విద్యార్థులు, సిబ్బందిలో స్థిరమైన ఆచరణని ప్రోత్సహించామని చైర్మన్ మీరావళి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి భార్గవ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం గంగాధర్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి సంస్కృతిగా ఆంధ్రప్రదేశ్ సాధించే క్రమంగా కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశాన్ని. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది, ప్రజలకు అవగాహన కల్పించిన కలెక్టర్ అరుణ్ బాబు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ పోలీసుల వినూత్న కార్యక్రమం, మత్తు పదార్థాల వినియోగ దుష్పరిణామాలపై అవగాహన. ఎల్ఈడి స్క్రీన్స్ పై పవన్ కళ్యాణ్ జయకేతనం ప్రసంగం, సందడి చేసిన జన సైనికులు. మాచర్లలో ఆదివారం వడ్డే ఓపన్న విగ్రహ ఆవిష్కరణ, విజయవంతం చేయాలని వడ్డెర సాధికార సమితి పిలుపు. పేదలకు నివేశన స్థలాలు కేటాయించాలని సిపిఐ పార్టీ నిరసన ప్రదర్శన, గృహ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.